సిన్నమ్మ గారు మీరిక్కడా? స్నానం చేసుకుని నువ్వెలా సింగారించుకుంటావా అని చూద్దామని వచ్చానే. పెద్దగా పర్సనాలిటీ ఏం లేకపోయినా పెదబాబు నీ మీద స్పెషల్ ఫోకస్ ఎందుకు పెట్టాడంటావ్? ఏం మాట్లాడుతున్నారు సన్నమ్మ గారు? ఏయ్, అర్థం కానట్టు మొహం పెట్టకు. నాకు మహా చెడ్డ చిరాకు. దేవ అక్షయ తృతీయ రోజు వాళ్ళమ్మకు కాకుండా నీకు బంగారం కొనిచ్చాడు. గొలుసు నీకు నచ్చింది, కానీ నీకివ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు. తీసేయ్. వద్దు సిన్నమ్మ గారు, పెద్దబాబు గారు ఇచ్చింది ఎట్టా తీసేస్తాను? అబ్బా, పెదబాబు రేపొద్దున్న ఇంకా విలువైందేదో ఇవ్వచ్చు. అప్పుడు మేమంతా నెత్తినోరు బాదుకున్నా తిరిగివ్వను ఇలాగే సమాధానం చెప్తే చంపేస్తాం కదా. నీ ఒంటి మీద సాంబారు పడితే డ్రెస్ మార్చుకోమని కాదు, నీ మెళ్ళో ఉన్న ఆ గొలుసు కూడా తీసేయమని. తీసేయ్. వద్దు సిన్నమ్మ గారు, తీయొద్దు. ఎప్పుడు తీయొద్దని ఆ దేవుడే చెప్పినాడు. ఏ దేవుడే? పెద్దబాబు గారు. ఓహో, మేము దేవా దేవా అంటే నువ్వు దేవుడా దేవుడా అంటావా? ఆయన చెప్పాడని నువ్వు తీయట్లేదు, అంతే కదా? అవును సన్నమ్మ గారు. నువ్వు తీయద్దులేవే, నేనే తెంచేస్తాను. అలా చూస్తున్నావేంటే? నీకు పెళ్ళై ఉంటే తాడైనా తెంచేస్తాను. గొలుస లెక్క. సిన్నమ్మ గారు, బలవంతం చేయొద్దు. చెప్తున్నాను కదా, ఓకే అండి, ఓకే అండి సిన్నమ్మ గారు, ఓకే అండి. వదిలేదు లేదు, గిదిలేదు లేదు. తీస్తావా లేదా? మర్యాదగా చెప్తే మీకు అర్థం కాదా? నన్నే తోస్తావే నిన్ను. ఈ రోజు అవుట్ హౌస్ లో నెట్టేసావంటే రేపు ఇంట్లో నుంచే గెట్టేస్తావే. లేవే. మా అక్కని ఎందుకు కొడుతున్నారు? రేయ్, నా చెయ్య పట్టుకుంటావా? సిన్నమ్మ గారు, మా తమ్ముడిని కొట్టకండి సిన్నమ్మ గారు. అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే, పెట్టే వాళ్ళకి కొట్టే హక్కు కూడా ఉంటుంది. నా మాట వినకపోతే కుక్క చావు చేస్తారే. మా అక్కని కొట్టకండి సిన్నమ్మ గారు. నువ్వు చెప్తే వదిలేయడానికి నువ్వేమైనా పెద్ద పుడింగివిరా? గట్టిగా కొడితే నెత్తురు కక్కుతావు. మా అక్కని ఇంకోసారి కొడితే పెద్దబాబు గారు చెప్తాను. ఎవరిని బెదిరిస్తున్నావురా? చెప్పకపోరా. ఇంత ట్రైనింగ్ ఇచ్చావేంటే? నిన్నేం చేస్తానో చూడు. ఆగవే. పెద్దబాబు గారు. ఏమైంది గణేష్? మరేమో పెద్దబాబు గారు, అది మరేమో పాడు పిల్లి అటుక మీ నుంచి పడినది పెద్దబాబు గారు. ఏం పడినదో అని భయపడి అర్చినాను. అవునా? గణేష్ గట్టిగా అరిచేసరికి టెన్షన్ పడ్డాను పార్వతి. అవుట్ హౌస్ లో హనుమంతు కూడా లేడు పెద్దబాబు. ఒంటరిగా ఆడపిల్ల ఎందుకు అరుస్తుందోనని కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. చూస్తే పిల్లిని చూసిన పార్వతి, నన్ను చూసిన వీడు భయపడిపోయారు. ఒరే బాబు, ఏదైనా పొరపాటు చేస్తే తిడతాను గాని నేనేం రాక్షసుని కాదే. ఎందుకలా భయపడతావు? వచ్చింది పిల్లే కదా. పిల్లి కాదు, దయ్యం. పిల్లికి ఎవరైనా ఇంతలా భయపడతారా పార్వతి? నీ మొహం చెమటలు పట్టి ఎలా అయిపోయిందో చూడు. చూసావా? పెద్దబాబు నీ మొహాన్నే చూశాడు. ఎలా ఉన్నావో ఏమోనని టపీమని గుర్తుపట్టేస్తాడు.
నువ్వు ఏదో ఒకటని అబద్ధం చెప్పలేవు పార్వతి. హనుమంత్ ఎక్కడికి వెళ్ళారు? ఇందాక పవర్ పోయినప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చాడు కదా పెద్ద బాబు, ఇంటి దాకా డ్రాప్ చేసి రమ్మని నేనే పంపించాను. మనిషి అన్నాక కొంచెమైనా మానవత్వం ఉండాలి కదా. ఇక మీరు వెళ్ళొచ్చు పిన్ని. ఏదైనా నువ్వు మొహం మీద చెప్పేస్తావు పెద్ద బాబు. ఐ లైక్ ఇట్. ఇందాక సాంబార్ పడింది, ఇప్పుడు పిల్లి పడింది. జాగ్రత్త పార్వతి. అర్థమైందనుకుంటా. గుడ్ నైట్. అక్క, ఎందుకక్క పెద్దబాబు గారు నిజం చెప్పకుండా అడ్డుపడ్డావు? నువ్వెప్పుడు ఇంతే, అట్టాగే భరిస్తా ఉంటే ఆ సినిమా గారి చేతిలో ఎప్పుడో ఒకరోజు చచ్చిపోతావు చెప్తున్నా. ఒరే గనిగా, పెద్దబాబు గారికి మనం చెప్పలేదు కానీ ఆయనకు అర్థమైపోనాదిరా. ఏమని? వచ్చింది పిల్లి కాదు పిన్ని అని. లిఫ్ట్ చేయవేంటమ్మా? నెంబర్స్ నొక్కలేక చిక్కిపోయేలా ఉన్నాను. వాట్ హ్యాపెండ్ మామా? గోరు చుట్టూ వచ్చిన వాళ్ళ నిమ్మకాయలు నిలబెట్టావు. పడిపోయిన ఫింగర్స్ నిలబెట్టడానికి ఇంతకు మించిన మార్గం కనిపించలేదే. పొద్దు నుంచి ఏంజిల్కి ఫోన్ చేసి చేసి బొట్టనవేలు బెండ్ అయిపోయాయే. కొంచెం ఓపిక చేసుకుని పెయిన్ రిలీఫ్ స్ప్రే కానీ లేకపోతే ఆయింట్మెంట్ కానీ పట్టుకొస్తావా ప్లీజ్? ఒక ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తాను, తట్టుకుంటావా? ఒసేయ్ ఒసేయ్, నొప్పితో కొట్టుకుంటుంటే ముగుడన్న మర్యాద మన్ను మచానం లేకుండా ఫోన్ మాట్లాడుకొస్తారంటావా పాపి? ఓ మై గాడ్, 600 మిస్ కాల్స్. ఏంజిల్తో మాట్లాడకపోతే చచ్చిపోతావా మామా? ఉండు. ఏంజిల్, ముందు ఫోన్ లిఫ్ట్ చేయరా మగుడా. 1 2 3. ఏంజిల్, లవర్ బాయ్. మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ అయిపోయేసరికి కట్ అయిపోయామనుకున్నాను డార్లింగ్. లిఫ్ట్ చేసాకే కట్ చేస్తారు గానీ ముందే ఎలా కట్ చేస్తారు? లాజిక్కే, కానీ నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుని 600 సార్లు కాల్ చేశాను. నేను ఒక మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఫోన్ వంక చూడలేకపోయాను. ఆ మాట ఏంటో వెంటనే చెప్పునేస్తాం. ఇంత లవ్లీగా పెళ్ళంతో మాట్లాడడానికి రోగం ఏంట్రా? చెప్పే ఏంజిల్, సైలెంట్ అయిపోయావేంటి? చెప్పనా? చెప్పు, చెప్పేసే. మరేం లేదు. రేపు రేపు నేను నువ్వు నిన్ను నన్ను కలుద్దాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం లైన్లో ఉంటావు ఏంజిల్? యా ష్యూర్.
రే నాతో 5 నిమిషాలు స్పెండ్ చేయు కానీ ఏంజల్ కలుస్తాననగానే చిందులేస్తున్నావు ఎద్దవ్వ. హలో, అంత గ్యాప్ తీసుకున్నావు? కుదరకపోతే చెప్పు. కుదురుద్ది. ఎందుకంటే నేను కూడా నిన్ను కలుద్దామని ఈ మాట చెప్దామనే ఫోన్ చేస్తున్నా. అవునా? సేమ్ పించ్. ఎక్కడ కలుద్దాం? తాజ్ బంజారా, తాజ్ డెక్కన్, లేకపోతే గ్రాండ్ కాకతీయ? చాయిస్ ఈజ్ యోర్స్. 5 స్టార్ హోటల్స్ మీ ఆవిడ దగ్గర ఉన్నాయని ఇలా గుర్తు చేస్తున్నావా? చిచి, దాని ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని అసలు చెప్పనే లేదు. సరే, పోనీ ఎక్కడికి వెళ్తామో నువ్వే చెప్పు. అందమైన వెన్నెల రాత్రిలో ఏకాంతంగా కలుద్దామా రాజా? ఆజా అని చాలు, రెక్కలు కట్టుకుని వాలిపోతాను. మామూలుగా రాలేవా ప్రియా? ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఎందుకని అంటున్నావు కదా. ఓకే, డన్. ఎక్కడ వెన్నెలో చెప్పు ఏంజిల్. హిల్ పార్క్ వెన్నెల్లో కలుసుకుందాం. ఓకే, బాయ్. బాయ్. లవ్ యూ. ఫుల్ జోష్ లో ఉన్నావు, నొప్పి లేదా? ఆనందం తాండవిస్తున్నప్పుడు నొప్పి పాడు ఏమీ ఉండవు. నీకోసం ఆయింట్మెంట్ పట్టుకొచ్చాను మావా. రేపు నీ గుండెకి ఎలాగో నొప్పి వస్తుంది కదా, ఎందుకైనా మంచిది ఇప్పుడే స్ప్రే కొట్టుకో. రేపు ఖచ్చితంగా నేను వెళ్ళిపోవాలా మావా? వద్దు, మాడిపోయిన ఆమ్లెట్ల ఫేస్ పెట్టొద్దు, గడువు ముగుస్తుంది. రేపు నువ్వు అవుట్ అవ్వాల్సిందే. రేపు ఎలాగో గుడ్ బై చెప్పేస్తా. ఇప్పటికి గుడ్ నైట్తో సరిపెడతా. గుడ్ నైట్. టాటా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, జ్యూస్ అట్టుకొచ్చాను. చెమటలు పట్టి నీరసం వస్తుందేమో, తాకండి పెద్దబాబు గారు. ఎక్సర్సైజ్ చేస్తే కాసేపు అలసిపోయినట్టుంటుంది. ఆ తర్వాత రోజంతా చాలా హుషారుగా ఉంటాం పార్వతి. మీ లెక్కన సేమని గణిగడికి చెప్పినాను. అడు రొప్పుతో ఆయాసపడినాడు. గాలాడక చచ్చిపోతాడేమోనని భయం వేసి మానుకోమన్నాను పెద్దబాబు గారు. మీరు సన్నగా నవ్వినారంటే
ఇంక నన్ను పని చూసుకోమని కదా పెద్దబాబు గారు. చచ్చా, అలాగేం లేదు పార్వతి. గణేష్ గురించి చెప్తుంటే నవ్వొచ్చింది. మాట్లాడుతూ ఇక్కడే ఉంటే మీకు టిఫిన్ టైం అయిపోతుంది. రెడీ, బేగా రండి. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇది గొలుసు వేసుకుని వయ్యారంగా జ్యూస్ ట్రే పట్టుకునొస్తే ఖచ్చితంగా అఖిలక చూసేస్తుంది. ఈలోపే దీనికి మస్కా కొట్టాలి. భవానీ, బావగారు, అలా దిమ్మలా నిలబడడం కన్నా గార్డెన్ చుట్టూ 2 రౌండ్లు వాకింగ్ చేసుకుంటూ రావచ్చు కదా. నీ హెల్త్ కూడా బాగుంటుంది. నాకేం రోగం బావగారు, బానే ఉన్నానుగా. తనకి సలహా ఇచ్చినా తప్పేనండి. మా తమ్ముడు గౌరీ 5ంటికే లేచి జాగింగ్ చేసుకుంటూ జూబ్లీ హిల్స్ రోడ్లన్నీ చూసుకుంటూ వస్తాడు. నువ్వు కూడా తోడుగా వెళ్ళొచ్చు కదా. షాపింగ్ అయితే వెళ్తుందండి, జాగింగ్ అయితే వెళ్ళదు. నిజమే. అఖిల, శివ బెయిల్ గురించి మాట్లాడడానికి లాయర్ని రమ్మన్నావు కదా. 9ంటికల్లా వచ్చేస్తా అని చెప్పాడు. గుడ్, విల్ టాక్ టు హిమ్. ఇటివ్వు. సినిమా గారు, మీరు సేవ చేయడం కొత్తేం కాదులేవే. ముందు వెళ్ళి ముగ్గైపో. పొద్దున్న 5ంటికి లేచి కల్లాపి చల్లి ముగ్గేసినాను సినిమా గారు. రంగవల్లిక వేసావా? అంటే తెలియనట్టు అడుగుతావేంటే? ముగ్గులకి రంగులేస్తారు కదా. సంక్రాంతి పండుగప్పుడు ఎత్తారు కదా సినిమా గారు, ఇప్పుడెందుకు? ఎందుకు అని అడక్కు. కోటీశ్వరులకి రోజు పండగే. ముందు రంగులైపో. వెళ్ళవే, అలా చూస్తుంటావే, వెళ్ళు. బావగారు, అక్క తీసుకోండి. తీసుకోండి. నువ్వు తెచ్చావేంటి భవానీ? పార్వతి లేదా? అన్ని పనులు అదొక్కతే చేస్తే లంచ్ టైంలో టిఫిన్ చేస్తాం బావగారు. అందుకే ఈ పనైనా చేస్తే మీరన్నట్టు ఎక్సర్సైజ్ చేసినట్టుంటుంది కదా అని. ఈ ఎక్సర్సైజ్ ఒక్కరోజుతో సరిపెట్టుకోకూడదు, రోజూ చెయ్యాలి. అలాగే అక్క, ఐ విల్ ట్రై. హలో చంద్రమ్మ, రెడీయా? మీ ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో రెడీగా ఉన్నాను చిప్రాంటీ. పార్వతి ముగ్గేయడానికి వెళ్ళింది. నీ టాలెంట్ చూపించు. ఆల్ ది బెస్ట్. నీ తొక్కలో ఆల్ ది బెస్ట్ ఎవరికి కావాలి? పార్వతి వేసుకున్న గొలుసు కావాలి. నేను స్కూటర్ నడిపితే చైన్ ఎవరు లాగుతారు? నీ తాతొచ్చి లాగుతాడా? నేను దొరికితే పరువు పోతుంది. నేను దొరికితే ప్రాణమే పోతుంది. అయినా రిస్క్ తీసుకుంటున్నాను కదా, వచ్చేయ్. లేదంటే నేను డ్రాప్ అవుతాను. వద్దొద్దు, నేను వస్తున్నా. నేను కంఫర్ట్ కాస్ట్యూమ్స్ వేసుకొస్తాను, నువ్వు అక్కడే ఉండు. పెట్టేయ్. ఏంటక్క ఇప్పుడు ముగ్గేస్తున్నావు? ఈ డబ్బున్నోళ్ళకి ఏ బుద్ధి పుడితే చేస్తారు కదక్క. ఏమైందిరా గాని? మరి కాకపోతే ఏంటక్క, పండగ కాదు పబ్బం కాదు, రంగులు ముగ్గేయమంటారు. నువ్వు పాయసమైనా వండేసే అక్క, ముగ్గేసినందుకు ముచ్చటగా తినొచ్చు.
నీకెప్పుడు పాయసం పరమన్నం మీదే ఉంటుందిరా ధ్యాస. ఆ రంగిటి ఆ పచ్చరంగి ఇక బాగుంటుంది. చదువుకోరా అంటే ఆడపిల్ల లెక్క ముగ్గే నీకొచ్చినాడు మహారాజు. నువ్వు టిఫిన్ ఎట్లు మరి తిని బడికి పోతా. 10 నిమిషాలు ఎడతాన్రా.